వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండేలా, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చూడాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి హెక్టార్కు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. గతంలో ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోయినప్పుడు రైతుల కష్టం వృధా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని పెద్ద ఎత్తున కొనుగోలు చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన వివరించారు. క్వింటాకు 1,200 మద్దతు ధరలో మార్కెటింగ్ శాఖ మరియు మార్కెట్ ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్లో సుమారు 18 కోట్ల విలువైన ఉల్లిని ప్రభుత్వం సేకరించిందని చెప్పారు. ఇప్పటికే 10 కోట్ల రూపాయల నగదు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన 8 కోట్లను కూడా త్వరలోనే రైతులకు అందజేస్తామని భరోసా ఇచ్చారు. మార్కెట్ జోక్యం ద్వారా ఉల్లి కొనుగోలు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో రైతులు మరింతగా లాభపడేలా ఏ ప్రభుత్వం తీసుకొని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని, ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులు, ముఖ్యంగా కర్నూలు మరియు కడప జిల్లాల రైతులు భారీ నష్టాల నుండి బయటపడ్డారని తెలిపారు. కర్నూలు జిల్లాలో 15,232 హెక్టార్లలో 23,316 మంది రైతులకు 76.16 కోట్లు, కడప జిల్లాలో 5,681 హెక్టార్లలో 6,400 మంది రైతులకు 28.41 కోట్లు, 20,913 హెక్టార్లలో 29,716 మంది రైతులకు 104.57 కోట్ల లబ్ధి కలగనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మొత్తం డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉల్లి పంటకు సంబంధించిన సమస్యలను జిల్లా వారీగా ప్రత్యేకంగా పరిష్కరించేందుకే ప్రక్రియ మొదలుపెట్టామని వివరించారు. వాతావరణ మార్పులు, అనుకోని మార్కెట్ ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రభుత్వం రైతుల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. ఉల్లి రైతులు ధైర్యంగా ఉండాలని, పంటకు తగిన రక్షణ మరియు సరైన ధరను ప్రభుత్వం కల్పిస్తుందనే నమ్మకాన్ని ఇచ్చారు. అంతేకాదు, రైతులు ఇంకా నష్టపోకుండా ఉండేందుకు ప్రతి హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఈ పంట ఆధారంగా ఈ సహాయం అందుతుందని, దీనివల్ల 45,000 ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, రైతులపై నమ్మకం ఉంచిన సంకేతం కూడా. అందుకే రైతులు భయపడకుండా సాగు కొనసాగించాలని మంత్రి తెలిపారు.